హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగ్ర ఫుడ్స్ అండి. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే కాజా అండి. చాలామందికి కాజా అంటే చాలా ఇష్టము. సో ఏ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది కాజా అనేది నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. ఆ ప్రాసెస్ అంటే చూద్దాం. ఫస్ట్ ఈ విధంగా పొయ్యి మీద బాండి పెట్టుకోవాలండి. మందంగా ఉన్న బాండి పెట్టుకోవాలి. 3 లీటర్స్ వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. అంటే నేను 10 kgs షుగర్ తీసుకున్నా కాబట్టి, మీరు ఇంట్లో చేసుకున్న వాళ్ళైతే ఏ బాండి తీసుకుంటున్నారో నాకు తెలియదు కాబట్టి షుగర్ వేసిన తర్వాత లెవెల్గా రావాలి వాటర్ అనేది. ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ అనేది వైట్ కలర్ ఉన్నది తీసుకోండి, బాగుంటుంది. ఇందులో కొద్దిగా బ్లాక్ వస్తుంది, అది వాడినట్లయితే పాకం కూడా కలర్ వస్తుంది. ఆ కలర్ ఏ విధంగా వస్తుంది అని అది కూడా మీకు చూపిస్తాను వీడియో, మీకు పాకం రెడీ అయిన తర్వాత. సో ఈ విధంగా మళ్ళీ చెప్తున్నానండి, బాండీకి ఎప్పుడూ కూడా రఫ్ చేస్తే మీరు కలపొద్దు. అది గరిట అవ్వనివ్వండి, వేరేది ఏదన్నా కానీ రఫ్ చేస్తే కలిపినట్లయితే ఏమవుద్దంటే షుగర్ కింద వచ్చేస్తుంది అండి పాకం అనేది. మీకు చూపిస్తాను చూడండి, ఈ విధంగా పాకం అనేది వస్తుంది. సైడ్స్ చూసారా, షుగర్ అక్కడక్కడ తెల్లగా కనిపిస్తుంది, అది బాండీకి అంటుకున్నది. దీన్ని ఏం చేయాలంటే వాటర్తో అనేది క్లీన్ చేసుకోవాలి. పాకం మీకు ఇప్పుడు ఫింగర్తో చూపించాను చూసారా, అది పాకం వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఈ సైడ్స్ అనేది వాటర్తో క్లీన్ చేసుకుంటాం కాబట్టి బాండీకి అదంతా పోతుందండి. పాకం అనేది రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు నేను చూసారు సైడ్స్ అనేది బాండీకి క్లీన్ చేస్తున్నాను. ఈ విధంగా వాటర్తో శుభ్రంగా మీరు క్లీన్ చేసుకోవాలండి మంచిగానే, లేకపోతే పాకం అనేది పాడవుతుంది. సో ఇప్పుడు నేను పటిక యాడ్ చేసుకుంటున్నాను. 10 kgsకి 50 grams యాడ్ చేసుకుంటున్నాను పటిక అనేది. మీరు పటిక ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకోవద్దు, సమానంగా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే పులుపు వచ్చేస్తుంది, తక్కువ వేసుకుంటే పంచదార రవ్వ కింద అయిపోతుంది. ఇప్పుడు పటిక యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇందాక చూపిస్తాను అన్నాను కదా పాకం ఏ కలర్ వస్తుందని, కొంచెం చూస్తారా లైట్గా ఈ కలర్ వచ్చింది. షుగర్ అయితే మంచిగానే ఉంటుందండి, టేస్ట్ అయితే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనం పాకం పడతాం కాబట్టి కొద్దిగా కలర్ వస్తుంది. ఇప్పుడు మైదా తీసుకున్నాను నేను 5 kgs మైదా తీసుకున్నానండి. నేను మైదా నెంబర్ 1 మైదా వాడండి, చాలా బాగుంటుంది స్వీట్స్కి అయితే. నేను ఎప్పుడు కూడా షాలిమార్ మైదా వాడతాం మేము. ఈ విధంగా మనం మధ్యలో మిడిల్లో ఇలా గ్యాప్ చేసుకున్నట్లయితే మనం బేకింగ్ సోడా వేసుకుంటాము, సో తినే సోడా కూడా వేసుకుంటాం. మసాలాలు అనేది ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. మీరు వేసుకునే మసాలాలు కూడా ఇవన్నీ ఈ విధంగా చూసారా, కొద్దిగా వేసుకోవాలి. మీకు ఇంట్లో చేసుకునే వాళ్ళైతే ఏ విధంగా చేసుకోవాలనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను మీకు. ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. చూసారా, నేను చూసుకొని వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువైనట్లయితే ఐటెం అనేది పాడవుతుందండి కాజా అనేది, తక్కువైనట్లయితే గట్టిగా వస్తుంది. సో మీడియంలో వేసుకోవాలి, మనకి ఏది ఎంత అనేది కొద్దిగా చూసుకుని వేసుకోవాలి జాగ్రత్తగాని. ఇప్పుడు బ్రేకింగ్ ఒక 5 kgsకి నేను 20 grams వేసుకుంటున్నానండి. ఈ విధంగానే మీకు బ్రేకింగ్ సోడా ఎక్కువైనా కూడా ఐటెం అనేది టేస్ట్ మారిపోద్దండి. చూసుకొని వేసుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను మీకు. జాగ్రత్తగా చూసుకొని వేసుకున్నట్లయితే ఐటెం అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు వాటర్తో యాడ్ చేసుకుందామండి. వాటర్ ఫస్ట్ ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మసాలాలు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. వాటర్ ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా మసాలాలు కొద్దిగా కరిగిపోతుందండి వాటర్లోనే. తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఆయిల్ వచ్చి 600 grams నేను వేస్తున్నానండి 5 kgsకి, మనకు సరిపోతుంది. ఈ విధంగానే మనం కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలపాలండి, ఎందుకంటే సగ్గా మనం మిక్స్ చేయకపోయినా సరే అది ఒక చోట ఎక్కువగా ఉంటుంది, ఒక చోట తక్కువగా ఉంటుందండి ఆయిల్ కానీ. సో బ్రేకింగ్ అనేది కూడా, సో ఆ విధంగా కలపొద్దు. ఈవెన్గా బాగా రఫ్ చేస్తూ ఈ విధంగా ఫింగర్స్తో నేను మిడిల్లో కలుపుతున్నాను. ఫస్ట్ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అంటే నేను టేబుల్ మీద కలుపుతున్నాను కాబట్టి ఒక బల్ల మీద, సో అందుకని నేను ఈ విధంగా వేసుకొని కలుపుతున్నాను. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళైతే ఏదైనా బౌల్ వేసుకున్నా కలుపుకోవచ్చండి, ఇలాగే కలపాలని ఏం లేదు. కాకపోతే మంచిగా కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మీరు. ఈ విధంగా చూసారా నేను ఎంత బాగా కలుపుతున్నాను, ఈ విధంగా కలపాలి. మీరు గట్టిగా ఇలా రఫ్ చేస్తే కలపాలి బాగా. అప్పుడు ఏంటంటే పిండి అనేది మీకు ఇంకా జిగురు వస్తుంది, ప్లస్ బాగా కూడా కలుస్తుంది అండి. మీకు ఆయిల్ అనేది హీట్ చేసి వేసుకుంటే మీకు గుల్ల అనేది కూడా మంచిగా వస్తుందండి. నార్మల్గా కూల్ ఉన్న ఆయిల్ మాత్రం వేసుకోవద్దు. ఈ విధంగా హీట్ చేసుకుని వేసుకున్నట్లయితే మనకు చాలా బాగుంటుందండి కాజా. ఆయిల్ హీట్ లైట్గా ఉంటే సరిపోద్దండి, ఓవర్గా వద్దు. సో ఈ విధంగా చూసారు, ఈ విధంగా మీరు చపాతీ పిండి ఇంట్లో ఏ విధంగా కలుపుతారో ఆ విధంగానే కలుపుకోవాలండి మంచిగానే.
కాకపోతే ఈ విధంగా మదేస్తూ కలుపుకోవాలి మొత్తం మంచిగానే. అప్పుడు మీకు కాజా ఏంటంటే మనం చేసేటప్పుడు కూడా ఈ విధంగా ఇంకా గుల్ల కూడా రావడం జరుగుతుందండి. చూసారా ఏ విధంగా కలుపుతున్నానో? ఈ విధంగా అంటే నాకు పిండి అనేది ఇక్కడ స్ప్రెడ్ అయింది కాబట్టి సో నేను అదంతా దీంతో చేసేస్తున్నానండి మంచిగానే. ఈ విధంగా మనం గట్టిగా అదేమో పెట్టి కలపాలి. అప్పుడు మీకు కాజా అనేది చాలా బాగా వస్తుందండి. పాకం కూడా చాలా బాగా పీల్చుకుంటుంది. ఇలా కలిపిన పిండి ఒక 30 minutes పక్కన పెట్టుకుందామండి. మీకు ఏంటంటే ఇలా కలుపుకున్న పిండి పక్కన పెట్టుకోవడం వల్ల బేకింగ్ సోడా కానీ మంచిగా కలుస్తుందండి. ఆయిల్ కానీ ఇదంతా మంచిగా మీకు స్ప్రెడ్ అవుద్ది. అందుకే ఒక 30 minutes మీరు ఏదైనా బౌల్లో పెట్టుకోండి, లేదన్నా ఏదైనా క్లాత్ వేసైనా పెట్టుకోవచ్చు. కాకపోతే గాలి తగలొద్దు. గాలి తగిలితే ఏమవుద్దంటే పైన ఉన్న లేయర్ అనేది గట్టి పడిపోతుందండి గాలికి. సో ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూసారా? ఈ విధంగా ఫింగర్స్తో మనం అనుకున్నప్పుడు ఆ విధంగా ఉండాలి. నేను ఈ విధంగా క్లాత్ మూతేసుకున్నానండి. ఈ విధంగా మనకి ఆరిన పిండి ఈ విధంగా చేసుకున్నాం. 30 minutes అయిన తర్వాత ఇలా అనుకోవాలండి. ఒక రోల్ కింద చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా మనం అనుకోవాలండి. మంచిగానే ఈవెన్గా అనుకోవాలి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మంచిగా ఒకటే సైజులో రావాలి. చూసారా నేను ఇప్పుడు చేత్తో ఏ విధంగా ఒత్తుతున్నాను? ఈ విధంగా స్టార్టింగ్లో ఇలా ఒత్తుకోవాలండి మంచిగానే చేతితోటి. ఇది మనకి మీ అందరికీ తెలుసు కదండి, అప్పడాలు చేస్తారు కదా ఇంట్లో, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇది ఈ కర్రతో మనం ఇలా అనుకుంటున్నాం, అప్పడాల కర్రతోటి ఈ విధంగా అనుకోవాలండి. షీట్ అంతా కూడా ఒకటే లెవెల్ రావాలి. మళ్ళీ చెప్తున్నానండి, షీట్ అంతా ఒకటే లెవెల్ రావాలి. ఎందుకంటే ఒక దుక్కున ఎక్కువ ఉన్నా ఒక దుక్కున తక్కువ ఉంటే ఏమవుద్దండి, ఆ ఎక్కువ ఉన్న చోట బేగా ఫ్రై అవ్వదు, తక్కువ ఉన్న కొద్దిగా పల్స్గా ఉన్న చోట బాగా ఫ్రై అయిపోతుంది. సో టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుంది. ఈవెన్గా ఉండాలి షీట్ అనేది, ఒకటే లెవెల్లో ఉండాలి. మీరు జాగ్రత్తగా అనుకోవాలి. ఎందుకంటే మీకు చేతితో కూడా చెక్ చేసుకోవచ్చండి, తెలుస్తుంది మీకు ఏ విధంగా ఉంది షీట్, ఒకటే లెవెల్ ఉందో, ఒక దుక్కున ఎక్కువ తక్కువ ఉందా అనేది కూడా మీకు అర్థం అవుతుంది. సో నేనైతే ఈ విధంగా అనుకుంటున్నాను. చూసారా, నేనైనా కూడా ఇలా అనుకున్న తర్వాత నేను చేతితో చెక్ చేసుకుంటానండి. ఇప్పుడు సైడ్స్ మనకి వేస్ట్ పార్ట్ ఉంది కదండి, అది తీసేసుకుంటున్నాం. ఎందుకంటే స్క్వేర్లా రావాలి. సో అప్పుడు మనకి కాజా అనేది కూడా చాలా మంచిగా ఉంటుందండి. చూడడానికైనా చేయడానికైనా ఈవెన్గా వస్తుంది. కాజా అనేది ఒకటే సైజులో వస్తాయి. అప్పుడు నా దగ్గర ఇంకా పిండి మిగిలి ఉంది కాబట్టి సో అందులో నేను కలిపేసుకుంటాను ఈ వేస్ట్ పార్ట్. సో నేను చూసారా మళ్ళీ అనుకుంటున్నాను లెవెల్ కానీ ఏ విధంగా ఎక్కడైనా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని. సో ఈ విధంగా అంతేనండి, ఈ విధంగా అనుకోవాలి మనం. ఇప్పుడు నేను ఎదురున్న ఫ్రంట్ది కూడా కట్ చేసుకుంటున్నాను. నాకు కాజా అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సో చాలామంది ఏంటంటే అన్నట్లుగా ప్రిఫర్ చేసేది ఫస్ట్ కాజా, జాంగరీస్ ఇవేనండి. సో అందుకని నాకు బాగా ఇష్టం ఇది. సో ఏంటంటే చేసే విధానంలో కూడా మీరు మంచిగా చేస్తే చాలా బాగా వస్తుందండి. నేను చెప్పినట్లు చేయండి, మీకు చాలా బాగా వస్తుంది కాజా అనేది. ఇంకొంచెం చూసారా, నేను మళ్ళీ రోల్ చేసుకుంటున్నా, ఎక్కడైనా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూసుకొని షీట్ అంతా ఒకటే లెవెల్ వచ్చేటట్టు, ఒకటే హైట్ రావాలి. సో ఆ విధంగా నేను చేసుకున్నాను. ఇప్పుడు నేను కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకున్నానండి కొద్దిగా. ఒక 5 kgsకి వచ్చి ఒక 150 grams నేను యాడ్ చేసుకుంటున్నాను కార్న్ఫ్లవర్ అనేది. ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే మళ్ళీ టేస్ట్ తేడా వస్తుందండి. కావాల్సిన మట్టుకు నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం రోల్ చేసుకునేటప్పుడు ఆ రోళ్ళకి అంటే లేయర్స్ కింద అంటుకోకుండా మంచిగా ఆ ఒక కాజా లేయర్లు అనేది విడవడానికి అండి. ఇప్పుడు ఏ విధంగా చుడుతున్నానో చూడండి. ఈ విధంగా మీరు చుట్టాలి. ఇక్కడ చుట్టే దగ్గర కూడా ఉందండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇది చుట్టేది సరిగ్గా చుట్టలేదు అనుకోండి, కాజా అనేది మంచిగా రాదు. సో ఫస్ట్ నేను చిన్నగా చుడుతున్నాను. సో అది అలా నేను రోల్ చేస్తానండి పెద్దగాని, మీకు చూస్తారు అది కూడా. ఇప్పుడు నేను చూడండి ఏ విధంగా అనుకున్నాను చూపిస్తున్నాను. చూస్తారా, నా క్వాంటిటీస్ ఎక్కువ కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం కింద అనిపిస్తుంది అండి మీకు. మీరు ఇంట్లో చేసుకున్న వాళ్ళైతే క్వాంటిటీ తక్కువ కాబట్టి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా నేను చిన్నగా అనుకున్నాను. చూసారు, ఇప్పుడు ఇది టైట్గా అనుకోవాలండి. కొద్దిగా ఫ్రంట్కి అనుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి కొద్దిగా లాక్కోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా అనేది లూజ్ ఉండకూడదు. లేయర్స్ లూజ్ ఉన్నట్లయితే కాజా అనేది విడిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా నేను చూడండి ఎంత జాగ్రత్తగా అంటున్నాను, ఎక్కడ కూడా సైడ్స్ అటాప్కి వెళ్ళకుండా మళ్ళీ ఈ విధంగా అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు మంచిగా టైట్ చేసి అనుకోవాలండి రోల్ అనేది. ఈ విధంగా చేస్తే కాజా చాలా బాగా వస్తుందండి.
ఎక్కడ కూడా ఇందులో కూడా ఎక్కడ కూడా గ్యాప్స్ రాకూడదు, టైట్గా ఉండాలి రోల్ అనేది. చూడండి ఎంత టైట్గా నేను చూడుతున్నాను, ఈ విధంగా ఉండాలి. ఎక్కడైనా లూజ్ ఉన్నట్లయితే కొద్దిగా మళ్ళీ వెనక్కి అనుకొని మళ్ళీ టైట్ చేసుకోండి, ఏం కాదు. ఈ విధంగా ఇక్కడతో చాలండి. ఈ రోల్కి ఇక్కడ ఉన్న షీట్కి ఆ రోల్కి ఒక 3 ఇంచెస్ గ్యాప్ ఉండాలండి. అప్పుడు మనం వాటర్ అప్లై చేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, లైట్గా యాడ్ చేసుకున్నట్లయితే మనకు ఆ పొర అనేది ఉండకూడదు. జస్ట్ ఏమంటారు, షీట్కి ఏదో కొద్దిగా గ్యాప్ ఇచ్చి మాత్రం ఉంచకూడదు. మినిమం ఒక 3 ఇంచెస్ గ్యాప్ పెట్టుకున్నట్లయితే వాటర్ అప్లై చేసుకున్న తర్వాత బాగా పట్టుకొని మనం ఆయిల్ వేసినా కూడా ఆ పొర అనేది ఎడదండి. సో మనం జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా బాగా రఫ్ చేసుకోవాలి వాటర్తో స్ప్రెడ్ చేసిన తర్వాత. అంతేనండి, అప్లై చేస్తాను. సో ఇప్పుడు ఏ విధంగా రోల్ చేస్తానని చూడండి. ఈ విధంగా రోల్ చేసుకోవాలి, ఈ విధంగా అనుకోవాలండి మంచిగానే. చూసారా ఎంత బాగా నేను అన్నాను. అంతే, నేను చాలా సింపుల్గా క్లోజ్ చేసుకున్నాం ఈ విధంగా. ఇప్పుడు దీనిపైన ఏంటంటే కొద్దిగా మైదా జల్లుకుందాం. అప్పుడు ఏంటంటే కింద మనకి స్ప్రెడ్ చేసాం కదా, ఆ కింద బండకి ఏం అంటుకోకుండా మనం మైదా కొద్దిగా జల్లుకున్నట్లయితే బాగుంటుంది అండి. అది కిందన అంటుకోకుండా లేయర్ ఓడకుండా ఉంటుంది. చూసారా, ఈ విధంగా జల్లుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా కాజాని ఇలా అనుకుంటూ ఉన్నట్లయితే మనకి ఒకటే సైజు కూడా చేసుకోవచ్చు అండి. ఇందులో చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి చేసుకోవచ్చు. సో నేను చేసి చూసారా ఏ విధంగా చేస్తున్నాను హ్యాండ్ తోటి. సో ఈ విధంగా అనుకున్నట్లయితే మనకి ఎక్కువ అంటే పెద్ద సైజు రాదు, చిన్న సైజు మనకి ఎంత కావాలో అంత సైజులో చేసుకోవచ్చు అండి. ఈ విధంగానే చూపిస్తాను మీకు, లేయర్స్ కూడా ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను నేను. చూసారు, సేమ్ ఇలా అనుకోవాలండి జాగ్రత్తగాని. లేయర్స్ చూసారా ఎలా వచ్చిందో మంచిగాని. చూసారా ఎంత బాగా రెడీ అవుతుందో కాజా అనేది. అంతేనండి, చాలా సింపుల్. నా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ టైం తీసుకున్నాను. మీకు ఇంట్లో చేసుకున్న వాళ్ళైతే తక్కువేనండి, టైం తక్కువ తీసుకోవచ్చు. నేను తీసుకున్న రోల్ని ఆఫ్ చేసుకొని చూసారు ఈ విధంగా లేయర్స్ అనేది మీకు ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు నేను చేత్తో అనుకున్నా కాబట్టి తర్వాత ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను కింద అనుకుని ఈ విధంగా కొద్దిగా రోల్ చేసుకొని మిడిల్లో నేను చేత్తో ఒత్తుకుంటాను. ఇలా సైడ్స్ కట్ చేసుకున్నాను చూసారు, అంటే లెవెల్గా ఒకటే పార్ట్ లెవెల్గా రావడానికి కోసమని. ఇప్పుడు కటింగ్ ఏ విధంగా చేసుకుందాం అనేది చూద్దామండి. ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చూసారా. సైజు నాకు కేజీకి 24 వచ్చేటట్టు నేను కట్ చేస్తున్నాను. మీకు పెద్ద సైజు కావాలితే ఎక్కువ అంటే పెద్దగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. చూసారా ఇలా కట్ చేసుకుని ఇలా చేత్తో ఒత్తుకోవాలి. మీకు ఎక్కువగా కార్న్ఫ్లవర్ కానీ ఎక్కువ అయినట్లయితే కొద్దిగా అలాగా లూజ్ అవుతుందండి. సో అలా కాకుండా ఈ విధంగా మీరు వేసుకుని మంచిగా కడితే ఈ విధంగా వస్తుంది. చూసారా లేయర్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది మనకి. అంతేనండి, కాజా అనేది రెడీ అయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ వచ్చి లైట్గా ఉండాలి. ఎంత లైట్గా ఉండాలంటే మనం వాటర్ స్ప్రెడ్ చేసినా కూడా సౌండ్ రాకూడదు, లైట్గా రావాలి. ఏదో జస్ట్ ఒక 1% రావాలి, ఎక్కువ రాకూడదు. ఈ విధంగా నేను కాజా వేసిన తర్వాత కూడా చూసారా వెంటనే ఎక్కడ కూడా మీకు కనిపించట్లేదు బబుల్స్ వచ్చేటట్టు. ఈ విధంగా ఇంత తక్కువగా హీట్ ఉన్న దాని మీద వేసుకుంటే మీకు చాలా బాగుంటుందండి. ఈ విధంగా చూసారా లైట్గా. ఇప్పుడు నేను బాండీని అనేది కొద్దిగా తిప్పుతున్నాను, లైట్గా స్ప్రెడ్ చేస్తున్నాను ఆయిల్ని ఈ విధంగా బాండీతోటి. అలా మనం చేసుకోవడం వల్ల ఏంటంటే కాజా అనేది అక్కడే ఉండకుండా కొద్దిగా పైకి రావడానికి ఛాన్సెస్ ఉంది. కొద్దిగా మనకి పైకి వచ్చిన తర్వాత లైట్గా అప్పుడు మనం వెంటనే స్టవ్ మీద అనేది పెట్టుకోవాలి బాండీ. ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి. చూసారా మనకి కాజా అనేది ఎంత బాగా పైకి లభిస్తుందో. ఈ విధంగా అండి మీకు ఎంత వర్క్ చేసినా స్టార్టింగ్ నుంచి మిడిల్ వరకు ఎంత చేసినా కానీ ఈ ఆయిల్లో మీరు కరెక్ట్ హీట్ మీద వేయకపోతే ఏమవుతుందంటే కాజా అనేది గట్టిగా వచ్చేస్తుందండి, ఉబ్బదు, లేయర్కి లేయరు విడవదు. సో అప్పుడు ఏమవుతుంది కాజా అనేది గట్టిగా ఉంటుంది. సో ఈ విధంగా చూసారు మనకి పొరలు అనేది కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మీరు పర్ఫెక్ట్గా ఈ విధంగా నేను చెప్పినట్లు చేయండి, చాలా బాగా వస్తుంది. కాజా జ్యూస్ పీల్చుకోవడం అయినా కానీ గొల్ల అవ్వడం అయినా కానివ్వండి, మీరు తినడానికి చాలా బాగుంటుందండి. మనం ఇలా లెగిసిన వెంటనే కలుపుకోకూడదండి, కొద్దిగా బిగుసుకోవాలి. అది
అప్పుడు మనం ఏదైనా గరిటె పెట్టైనా మీరు ఏది వాడుతున్నారో సో దాంతో మంచిగా కలుపుకోవాలి. మీరు ఇప్పుడు వెంటనే కలిపినట్లయితే పొరలు అనేది ఊడిపోతుంది, ఎందుకంటే మనం హీట్ తక్కువ మీద వేసాము అందుకని చెప్పి. ఇప్పుడు చూసారు కొద్దిగా బీగుసుకుంటున్నాయి, ఇవి ఇందాక మీద కొద్దిగా బీగుసుకున్నాయండి, గట్టిగా అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏ విధంగా కలుపుకోవాలని చూపిస్తాను. చాలా స్లోగా మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా. ఇంకా మనకి అక్కడక్కడ ఉంది, సో నేను కలుపుతున్నాను చూసారా, లైట్గా స్లోగా కలుపుకోవాలి ఈ విధంగా. మీరు ఎక్కువగా రఫ్ చేస్తే కలిపినట్లయితే కాజా అనేది ఊడిపోతుందండి, అలా చేయొద్దు, సింపుల్గా స్మూత్గా కలుపుకోవాలి. మీరు ఫ్లేమ్ అనేది కూడా మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, హైలో పెట్టొద్దు, లోలో పెట్టొద్దు. హైలో పెట్టినట్టయితే బేగా కలర్ వచ్చేస్తే కానీ ఫ్రై అవ్వవు. సో మీడియంలో పెట్టుకున్నడం వల్ల ఏంటంటే అన్నీ ఒకటే కలర్ రావడం జరుగుతుంది. సో చూసారు ఒకటే కలర్ వచ్చింది, అంతేనండి, రెడీ అయిపోయింది. గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా రెడీ అయిందో కాజా అనేది. దీంట్లో ఇంకా మనం పెద్ద కాజాలు కూడా చేసుకోవచ్చండి, అది కూడా మీకు చూపిస్తాను. 1 kg కాజా, 2 kgs కాజా కూడా నేను చూపిస్తాను ఏ విధంగా చేయాలనేది. సో చాలా సింపుల్గా రెడీ అయిపోయినాయండి. ఈ సైజ్ అయితే మ్యాక్సిమం 25-24 దాకా వస్తాయి. ఇప్పుడు పాకంలో ఏ విధంగా వేసుకున్నాను చూసారా, ఇలాగా మనం జాయిగా ఒత్తి పెట్టాలండి. పాకం అనేది మంచిగా పీల్చుకుంటుంది. మీరు వేసి వదిలేసినట్లయితే పాకం అనేది పీల్చుకోదు. ఈ విధంగా మీరు ఒత్తి మంచిగా కలుపుతూ ఉండాలి, ఇలా స్ప్రెడ్ చేస్తూ ఇలా అంతా కలపాలి. మీరు రఫ్గా హ్యాండిల్ చేసినట్లయితే పొరలు అనేది ఊడిపోతుందండి, ఎందుకంటే హీటు ఎక్కువ కాజా హీట్ ఉంటుంది కాబట్టి. సో మనం పాకంలో వేసుకునేటప్పుడు కూడా పాకం అనేది లైట్గా హీట్ ఉండాలండి, మరి ఓవర్గా ఉండొద్దు, లైట్గా ఉండాలి. ఓవర్గా ఉన్నట్లయితే ఈ హీట్కి ఆ హీట్కి అనేది కాజా అనేది జిగురు వచ్చేస్తుందండి. సో చూసారా నేను పాకంలో నుంచి తీసిన తర్వాత కాజా ఏ విధంగా రెడీ అయిందో. చాలా సింపుల్ రెసిపీ అండి, మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మన కాజా రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో, లేయర్స్ కానీ కాజా విధానం కానీ ఎంత బాగుందో చూసారు కదా కాజా. మీలో కాజా ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. సో నేను చెప్పినట్లు చేస్తే చాలా బాగుంది చూసా, ప్రతి పొర కూడా ఎక్కడా కూడా అంటుకోకుండా ఎంత బాగుందో. కాజా లోపలికంటే కూడా పాకం వెళ్ళింది, చాలా బాగుంది. చూసారు నేను మిడిల్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం చిన్నగా చుట్టడం మొదలెట్టి ఈ విధంగా పెద్దగా చుట్టుకోవడం ఎంత బాగా వచ్చిందో. మరి ఇంకెందుకండి లేట్, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి ఏ విధంగా చేశాను. సో మీరు కూడా ఈ విధంగా చేయండి, చాలా బాగా వస్తుందండి కాజా. నేను చెప్పేది ప్రతిదీ కూడా మీరు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి జాగ్రత్తగా విని చేస్తే కాజా నెక్స్ట్ లెవెల్ అండి, అందరికీ నచ్చుతుంది. నేను చెప్పిన విధంగా చేస్తే చాలా బాగుంటుందండి కాజా. సో ఖచ్చితంగా మీరు మర్చిపోవద్దు, ఈ విధంగా చేయండి. ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను మీరు బోర్గా ఫీల్ అవ్వద్దు. ఈ వీడియో అనేక మంది చూడడానికి లైక్ చేస్తేనే షేర్ అవుతుంది. సో అందుకు నేను చేసిన రెసిపీ ఏ విధంగా వచ్చిందనేది కామెంట్లో తెలియజేయండి, మీరు ట్రై చేసి. ఓకే బాయ్ అండి, టేక్ కేర్.